రాప్తాడ్ నియోజకవర్గంలో రెడ్డి కులస్తుల మధ్య వైరం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొత్తపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్య యత్నాన్ని ప్రకాష్ రెడ్డి ఖండించారు. ఇది కేవలం ఒక భూ వివాదం నేపథ్యంలో మాత్రమే జరిగిందని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే 2 వ్యక్తుల్ని చిత్తూరు జిల్లాలో అరెస్టు కూడా చేశారన్నారు. అయితే ఈ సంఘటనను తనకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా బుక్కరాయ సముద్రం ఎస్సీలకు సంబంధించి 26 సెంట్లు భూమి వివాదం నెలకొందన్నారు. అయితే మోహన్ రెడ్డి తరపున కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేశారని, దీనికి పరిటాల సునీత సోదరుడు మురళి ప్రోత్సహించారన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందన్నారు. అయితే తప్పు ఎవరిదైనా ఇలాంటి దాడులు చేయడం మాత్రం మంచిది కాదని ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత తన పరిధి దాటి వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని, తాను కూడా అలాంటి మాటల్ని మాట్లాడగలనని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో రెడ్ల మధ్య ఫ్యాక్షన్ ని సృష్టించవద్దని ఆయన సూచించారు. మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి శోచనీయము, దురదృష్టకరము. సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా ప్రయత్నం చేయాలి తప్ప భౌతిక దాడులు ఏమాత్రము కూడా సరైన మార్గం కాదు. వడ్డిపల్లి వద్ద 26 సెంట్ల భూ వివాదమే ఈ దాడికి కారణము అని సంపూర్ణంగా పోలీసు వర్గాలకు కూడా సమాచారం ఉంది. పరిటాల సునీతకు సంపూర్ణమైన సమాచారం ఉంది. కొత్తపల్లి మోహన్ రెడ్డి కూడా సంపూర్ణమైన సమాచారం ఉంది. చింతపంటి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి అని ఎవరినైతే 2 నిందితులను ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారో ఈరోజు ఉదయం తెల్లారుజామున 3ంటికి చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు పోలీసులు. ఇప్పటికే వారిని విచారించడము, వారు పూర్తిగా ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి సమస్య గురించి పోలీసుల విచారణలో తెలియజెప్పడం కూడా జరిగింది. అనేక సంవత్సరాల కింద బుక్కరాయ సముద్రానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ కుటుంబీకుని వద్ద 26 సెంట్ల భూమిని కొనుగోలు చేసి చింతపంటి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధీనంలో వాళ్ళు అనుభవించడం జరుగుతుంది. దాన్ని పశువులు కట్టేటువంటి దొడ్డికి ఉపయోగపెట్టుకుంటా ఉన్నారు. గడ్డం వేసుకునేదానికి, పశువులు కట్టేసుకునేదానికి ఉపయోగపెట్టుకుంటా ఉన్నారు. శాశ్వత విక్రయ ఖరారునామా ద్వారా వీరు సంపూర్ణంగా ఆ భూమికి సంబంధించి డబ్బును చెల్లించి అనుభవిస్తూ ఉన్నారు. ఇదే భూమికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఇదే భూమిని అప్పుడు ఎవరైతే శాశ్వత విక్రయ ఖరారునామా చేసినారో వారి వారసులు ఇంకొక పెద్ద మనిషికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చట్ట వ్యతిరేకం, అది చట్టరీత్యా అది చల్లని డాక్యుమెంటు. అయినా ఆ డాక్యుమెంటును పట్టుకొని కొత్తపల్లి మోహన్ రెడ్డి ఈ భూ వివాదంలోకి ఎంటర్ కావడము, ఆయనకు కూడా సమీప బంధువులైనటువంటి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డిలతో చర్చించడము, అనేక మార్లు వాగ్వాదం జరగడం కూడా జరిగింది. కొత్తపల్లి మోహన్ రెడ్డి ఎవరో దూరమైన వాడేం కాదు. కొత్తపల్లి మోహన్ రెడ్డిని గతంలో నేనే గ్రామ పెద్దల సహకారంతో సర్పంచ్గా చేయడం జరిగింది. కొత్తపల్లి మోహన్ రెడ్డి చేసుకునేది మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి వడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఓబిరెడ్డి అన్న కూతురునే. అదేవిధంగా ఈ చింతపంటి సుధాకర్ రెడ్డి, చింతపంటి దివాకర్ రెడ్డిలు కూడా మా పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతపంటి మల్లికార్జున రెడ్డికి సమీప బంధువులే. ఇక్కడ పార్టీలు వేరైనా కూడా ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో రెడ్లు కొట్లాడుకోవాలని మేము ఎప్పుడు అనుకోలే. ఏ పార్టీలో ఉన్నా రాజకీయాల వరకు ఎవరికైనా వాళ్ళ ఓట్లు వేసుకోవచ్చు, కానీ ఒక కులంలోని బంధువులకు మధ్య గొడవ పెట్టాలని మేము ఎప్పుడూ ప్రయత్నం చేయలే. మరి చిన్న వివాదాన్ని పరిష్కరించలేక పరిటాల సునీత ఈ దాడికి కారణమైందా? కొత్తపల్లి మోహన్ రెడ్డి మా పార్టీలో నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి చేరడానికి కూడా కారణం ఏమంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆయన ఏమీ లాభపడలేకపోయినాడు. ఆయనే కాదు, చాలామంది ఆర్థికంగా లాభపడలేకపోయినారు. కొంతమంది అసంతృప్తితో పార్టీ దాటి వెళ్ళిపోయినారు.
కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి పనిచేసినారు. ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే కొత్తపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డికి ఆయన చెప్పిన వాళ్ళకు 9 మందికి నా డబ్బులతో నేను ఉచితంగా బోర్లు వేసిన జీవనోపాధి కోసం. మరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా మేము ఆర్థికంగా లాభపడలేకపోయినామని అసంతృప్తం మరి ఇతర కారణాల వల్ల సంతోషం తెలుగుదేశం పార్టీలోకి పోయినాడు. ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం. కానీ అక్కడ పరిటాల కుటుంబం అంటేనే ఆక్రమణలు, కబ్జాలకు, దౌర్జన్యాలకు పెట్టింది పేరు కాబట్టి వారిని ఉపయోగించుకొని ఇంకొకరి భూమిలోకి ఒక వివాదంలోకి ఎంటర్ కావడం అనే ప్రయత్నం చేయడం అది పొరపాటు. మురళి పరిటాల సునీత తమ్ముడు కొత్తపల్లి మోహన్ రెడ్డికి సాయం చేయాలని అనుకుంటే పొద్దున్న లేస్తేనే కొత్తపల్లి మోహన్ రెడ్డి మురళి దగ్గరికి పోతా అంటాడు. పరిటాల సునీత తమ్ముడు రాప్తాడు మండలం ఇన్ఛార్జ్. గతంలో కూడా ఆయన హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నాడు, కానీ కేసు నమోదు కాలే. ఆ మురళి మండలంలోని భూ వివాదాలు ఎక్కడుంటే అక్కడ దాంట్లోకి మోహన్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నాడు అనేది కూడా వింటున్నాం. ఆత్మకూరు మండలంలోని వడ్డిపల్లి భూ వివాదంలోకి కూడా ఎంటర్ కావడం కూడా మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు. ఆయన పెళ్లి చేసుకునే గ్రామము, బంధువులకు సంబంధించిన భూమి. మరి ఏదో ఒక ఉపాధి వీళ్ళు కల్పించకపోవడం వల్ల మురళి కానీ వాళ్ళ అక్క పరిటాల సునీత కానీ ఏదో ఒక ఉపాధిని, ఆదాయ మార్గాన్ని మోహన్ రెడ్డి కల్పించకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో ఆ భూమిలోకి ఎంటర్ అయినట్లుగా భావిస్తున్నాం. అయినా ఆ భూమిలో ఈయన ఎంటర్ అయినట్లు మాత్రాన 60 లక్షలు డిమాండ్ చేసినట్లు మాత్రాన వాళ్ళు కొట్టడం కరెక్ట్ కాదు. దాడి చేసి కొట్టిన వాళ్ళది కరెక్ట్ కాదు, దాన్ని మేము సమర్థించడంలే. కానీ తనది కానీ భూమిని ఒక ఫేక్ డాక్యుమెంట్ అడ్డం పెట్టుకొని ఈయనపై డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదనేది కూడా మేము భావిస్తున్నాం. మరి అయితే పరిటాల సునీత ఈరోజు ఆసుపత్రి దగ్గర మాట్లాడుతూ దీని వెనకాల ఎవరున్నారో ఎస్పీ గారు నీకు తేల్చాలంటా ఉంది. నేను ఫోన్ చేసేంత వరకు ఎస్పీ గారు, డిఎస్పీ గారు పట్టించుకోలేదని మాట్లాడుతూ ఉంది. అమ్మ నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినావో ఏమో తెల్లారుజామున 3 గంటలకే పోలీసు వాళ్ళు ఆ నిందితుల్ని తీసుకొచ్చినారు. వాళ్ళని తీసుకొచ్చి తమ కస్టడీలో ఉంచుకొని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ ఇవాళ రేపు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారనుకుంటా. కోర్టుకు ప్రొడ్యూస్ చేయకపోతే చట్టపరంగా చర్యలు కూడా తీసుకునేదానికి వాళ్ళ బంధువులు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తూ ఉంది. నువ్వు చేయాల్సింది వాళ్ళు మీ కార్యకర్తలకు ఉపాధి మార్గం చూపించు. నువ్వు ఒకవైపున అనంతపురం టౌన్లో కావచ్చు, అనంతపురం టౌన్ సరిహద్దులో ఉండేటువంటి పాపంపేటలో కావచ్చు, కురుగుంట్లో కావచ్చు, సజ్జల కాలువలో కావచ్చు, నువ్వు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నావు నీ ఆదాయం కోసము. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? నిన్ను నమ్ముకునే నాయకులు కూడా నీ మార్గంలోనే ప్రయాణం చేస్తారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తానని నీ తమ్ముడు. ముందు మీ పద్ధతులు మార్చుకోండి. మీరు మీ అండ చూసుకునే ఈ సాహసానికి పాల్పడినాడు మోహన్ రెడ్డి. మేము కూడా కోరుకుంటాండేది ఒకటి ఏంటంటే, రాజకీయ పార్టీలు ఏ పార్టీల్లో ఉన్నా బంధువులుగా కొత్తపల్లి మోహన్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, కొత్తపల్లి సర్పంచ్ వీళ్ళంతా బంధువులే. చెన్నకృష్ణారెడ్డి కుటుంబానికి ఏ రోజు కూడా ఎటువంటి నేర చరిత్ర లేదు, ఎటువంటి కేసులోనూ కూడా ఆయన పాత్ర లేదు. ఇంతవరకు చరిత్రలో ఇప్పుడు కూడా ఆ కుటుంబం అటువంటిది కాదు. మరి నీ తమ్ముడు అందరినీ కూడా బయటికి పంపించి ఆసుపత్రిలో మోహన్ రెడ్డి దగ్గర ఒక 2 నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చి చెన్నకృష్ణారెడ్డి ప్రోత్సాహం ఉందంట దీంట్లోనూ అని చెప్పడము, కేసులో ఇరికించడము. నువ్వు ఆ ఊర్లో నువ్వు కొత్తపల్లి గ్రామంలో, ప్రశాంతంగా ఉండే గ్రామంలో కుంపట్లు పెట్టి ఆ ఊరిని నాశనం చేసేదానికి పూనుకుంటావు తల్లి. కమ్మళ్ళు కాపళ్ళు కూడా మామ, బావ, అన్న, చిన్నాయన అనుకుంటా సర్దుకొని కలుసుకొని పోయేటువంటి గ్రామం అది. నువ్వు ఆడ రెడ్లని 2 గుంపులుగా చేసినావు, నీ రాజకీయానికి వాడుకున్నావు, సంతోషమే. కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య ఫ్యాక్షన్ పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేయొద్దమ్మా. మీ కాలు మోపిన గ్రామం అంతా కూడా, పచ్చగున్న గ్రామాలన్నీ కూడా బూడిదైనాయి, నాశనమైనాయి. 100 మంది రెడ్లను చంపినాడు నీ మొగుడు. ఇప్పుడు నువ్వు వచ్చి రెడ్లకు మధ్య ఫ్యాక్షన్ చిచ్చును మొదలు పెడుతున్నావు. నీ కార్యక్రమాలు మానుకోమని హితవు పలుకుతున్నా. ఇంకొకసారి కూడా చెప్తానమ్మా, పరిటాల సునీత నేను మాట్లాడేటప్పుడు ఆధారాలతో సహా మాట్లాడతా. నువ్వు పాపంపేటలో కబ్జాలకు పాల్పడినావు అనేది ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల 3-4 పంచాయతీల్లో చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా నీ ప్రభుత్వము, నీ కలెక్టరు, నీ ఎంఆర్ఓ, నీ ఆర్డీఓ, నీ డిఎస్పీ, నీ సిఐ, నీ ఎస్ఐలు, నీ పోలీసులు వచ్చి ఎట్లా కూలుస్తారు? 40 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నటువంటి ఆ ఇండ్లను ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఎందుకు జరగలేదు అని. ప్రకాష్ రెడ్డి కబ్జాదారుడు కాదు, 10 మందికి సాయం చేసేవాడు. నువ్వు, నీ కుటుంబము కబ్జా చరిత్ర ఉంది కాబట్టి ఆ మాట మాట్లాడినా మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాం. నేను మాట్లాడింది అబద్ధమైతే నువ్వు నిరూపించుకో అబద్ధమని.
నువ్వు నిరూపించుకో. మరి నీ కలెక్టర్ తప్పు చేసినాడని మాట్లాడు, మీ అధికారులు తప్పు చేసినారని మాట్లాడు. ఆర్డర్ తప్పు అనేది అది నిజము, ఆ ఆర్డర్ తప్పు అనేది మాట్లాడు. ఈరోజు కోర్టు డివిజనల్ బెంచ్ ఎట్లా తప్పు పట్టింది ఆ ఆర్డర్ని, మీ అధికారుల చర్యలను ఎట్లా తప్పు పట్టింది? మీ చర్యల్ని కోర్టే తప్పు పట్టంగా నువ్వు ఏదో సాచా కింద మాట్లాడి నన్ను ఏదో బూతులు తిట్టి మాట్లాడుతున్నావు. మహిళగా గౌరవించి మాట్లాడుతున్నాము మహిళగా గౌరవించి మాట్లాడుతున్నాము. ఇంకాను మీ నీచ చరిత్ర గురించి మాత్రమే చెప్తున్నాము. ఇంకా పర్సనల్గా మేము పోవడంలే, తిట్టడంలే ఎవరిని. మేము తిట్టడం అనేది మొదలు పెడితే నీకంటే బాగా తిట్టగలుగుతాము. నీకంటే ఎక్కువ జైలు చూసినా బెయిలు చూసినాము. నువ్వు గ్రామాల్లో చిచ్చు పెడతావు. రాప్తాడు మండలము 2014-19లో చిచ్చు పెట్టినావు. ప్రసాద్ రెడ్డిని చంపించింది నువ్వే. ప్రసాద్ రెడ్డిని చంపించింది నీ తమ్ముడే. మళ్ళీ ప్రసాద్ రెడ్డి కేసులో ముద్దాయిలుగా ఎవరిని పెట్టాలా అనేసి సలహా ఇచ్చింది కూడా నువ్వు, నీ రంగనాయకులే, నీ లాయరే. అట్లా అంతా ముడమప్పుల మాదిరి ఉంటారని అనుకోవద్దమ్మా. నీతో నరికించుకొని మళ్ళీ నీ కాటికే చేరతారని అంతా ముడమప్పుల మాదిరి ఉంటారని అనుకోవద్దు. ఎవరు కూడా చూస్తా గమ్మునుండరు. నువ్వు అక్రమ కేసులు పెట్టినా, ఊర్లో బంధువులకు పెంటలు పెడతానే, నువ్వు ఊరు గ్రామాల్లో ఘర్షణ తలెత్తేటువంటి వాతావరణం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా తప్పనిసరిగా కాలమే సమాధానం చెప్తుంది. మేము చెప్పాల్సిన పనిలే, కాలమే సమాధానం చెప్తా. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలంతా గమనిస్తుంటారు, నియోజకవర్గం అంతా గమనిస్తుంటుంది. నువ్వు బాధ్యత కలిగిన ఎమ్మెల్యే కుర్చీలో కూర్చుండావు. నువ్వు ఈ నియోజకవర్గంలో ఈ ఆడ చీమ చిట్టుకుమన్నా బాధ్యత నువ్వే. నువ్వు చేస్తుండే తప్పులకు విమర్శ చేసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్క ఓటర్కి ఉంది. నువ్వు అంత మాత్రాన నువ్వు కడుపుకు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు అని నువ్వు మాట్లాడితే, నువ్వు ఏం తింటానో నేను అదే తింటానా, నేను ఏం తింటానో నువ్వు అదే తింటావు. నా ఊరు దాటి నీ ఊరికి పోలా. నా ఊర్లో ఏం పండుతుందో నీ ఊర్లో అదే పండుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఏదైనా అసెంబ్లీలో మాట్లాడుకుంటామో మాట్లాడుకో. నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడతావో, ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు ఏది ఉంటుంది అదే సభ్య సమాజంలో కూడా వర్తిస్తుంది. ఈ పరిధులు దాటితే మాత్రం చర్యలు ఉంటాయి. నీ పరిధి దాటి మాట్లాడితే చర్యలు ఉంటాయి, జాగ్రత్త.